మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఇంత బాగా రెడీ అయ్యి కూర్చుని వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే దాటిందనమాట. సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నాకైతే 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కొంతమంది అనుకోవచ్చు 500 సబ్స్క్రైబర్స్ రావడంతోనే ఛానల్ ఏమీ పెద్ద ఇదయింది అన్నట్లు కాదు, కానీ నాకు అదే గొప్ప అండి. ఎందుకంటే నేను అసలు యూట్యూబ్లో నాలెడ్జ్ లేకుండా దీంట్లోకి అయితే వచ్చాను. ఎందుకంటే బయటకు వెళ్ళి జాబ్ చేసుకునే కెపాసిటీ ఉన్నా సరే ఏంటంటే పిల్లల్ని చూసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో నేను బయటకు వెళ్తే వెళ్ళలేదు జాబ్ చేయడానికి. సో ఇంట్లో ఉండి కూడా ఖాళీగా ఉండాలి అంటే నాకు ఇష్టం ఉండదు. సో అందుకని యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో నేను స్టార్ట్ చేసి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు, అప్పుడే నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్వింగ్. ఇలాగే నన్ను 1000 సబ్స్క్రైబర్స్ వరకు తీసుకెళ్ళాలి, ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోవాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. దీనికోసం అని చెప్పి నేను కష్టపడ్డాను బాగానే. ఎందుకంటే ఏదైనా మనకు ఒకటి కావాలి అనుకుంటే అది అంత తొందరగా మన దగ్గరికి అయితే రాదు కదండి. సో మనం దానికోసం కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలి. నేను కూడా అలాగ పెట్టి చేశాను అనమాట. నాకు ఇంట్లో కొంచెం లైటింగ్ అది కూడా సెట్ కాకపోయినా సరే ఇప్పుడు దానికోసమని ఇల్లు అయితే మేము మార్చుకోలేం కదా. సో అందుకని ఇంకా నేను ఈ లైటింగ్తోనే మేనేజ్ అయితే చేశాను, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ కూడా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. అలాగే నేను కూడా ఎంతో కొంత ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. నాకు కూడా ఒక యాక్టివిటీ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేవి వస్తాయి ఆటోమేటిక్గా ఎవరికైనా. సో వాటన్నిటినీ కూడా మనం తగ్గించుకోవడానికి అయితే నేను ఈ ఛానల్ అనేది అయితే స్టార్ట్ చేశాను. సో ఛానల్ అయితే ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా ఎంతవరకు వెళ్ళగలనో చూస్తాను నేను కూడాను. ఇంకా నాకైతే నిజంగా నిన్న సండే కదండి, నిన్న వ్లాగ్ అయితే ఇవాళ పోస్ట్ చేస్తాను, మండే రోజు అయితే పోస్ట్ చేస్తాను వ్లాగ్ అనేది. సో ఇది ఇంకొక 2 డేస్లో ఇది కూడా వ్లాగ్ అప్లోడ్ చేస్తాను అనమాట. నేను 486 ఉందని ఆ వ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కాకపోతే ఈవినింగ్ లోపే నాకు మొత్తం 507, 508 వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. యాక్చువల్లీ నేను చూసుకోలేదు అది కూడాను. మామూలుగా ఇంట్లో కుకింగ్ పనులు, ఇంకా సండే అంటే మీకు తెలిసిందే కదా, ఫుల్ వర్క్ అనేది ఉంటుంది ఇంట్లో అయితే. ఆ వర్క్ అనేది అంతా కూడా చేస్తూ ఉండగా సడన్గా చూసాను అనమాట. చూసేసరికి 500 క్రాస్ అయింది. ఇంకా అలా పెరుగుతూనే ఉన్నారు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా, ఎందుకంటే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను మాట్లాడే దాంట్లో ఏమైనా కొన్ని మిస్టేక్స్ ఉన్నా సరే ఏమి అనుకోకండి, ఎందుకంటే ఎవరి మాట తీరు అనేది వాళ్ళకు ఉంటుంది కదా. సో అలా మాట్లాడగలం అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేనైతే మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, దేని గురించి చెప్పాలి అన్నది అయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ కూడా చేస్తూ ఉంటే నేను దానికి రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటానండి. ఫస్ట్ టైం నేనైతే నా ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత మళ్ళీ ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడడం అనేది, నేను మీకు ఆల్రెడీ చెప్పాను లైవ్కి రమ్మని అడుగుతున్నారు, కానీ నేను 500 సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఖచ్చితంగా లైవ్కి వస్తానని చెప్పి. సో మ్యాక్సిమం ఈ సండే వీలైతే కనుక నేను లైవ్కి రావడానికి అయితే ట్రై చేస్తానండి. ఒకవేళ నేను లైవ్కి వచ్చేటట్లయితే మీకు ముందుగానే నేను ఇన్ఫామ్ అనేది చేస్తానన్నమాట. షార్ట్ వీడియోలో అయితే పెడతాను లైవ్కి ఏ టైంకి వస్తాను అన్నది. సో మీ వాల్యూ అయిన టైంని నా కోసం కూడా కేటాయించి నా వీడియోస్ కూడా చూస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది, కానీ అట్లీస్ట్ మనం ఇంట్లో ఉన్న 10 మందిలో 4గురికి నచ్చడం అంటేనే చాలా ఎక్కువ అనుకుంటాము. అలాంటిది ఇంతమంది జనాల్లో, అది కూడా ఒక ఫియర్ లేకుండా మ్యారీడ్ ఉమెన్ పిల్లల్ని చూసుకుంటూ ఇలాగ షార్ట్స్ చేసుకుని వీడియోస్ చేసుకుని రావాలి అంటే అది అందరికీ అవ్వదండి. చాలా తక్కువ మందికే వచ్చే ధైర్యం అనేది కూడా ఉండాలి, ఎందుకంటే ప్రజెంట్ అలాగుంది కాబట్టి. సో నేనైతే ఆ ధైర్యంతోనే ముందడుగు అయితే వేశాను. ఎలా ఉంటుందా ఏంటా అనుకున్నాను. సో నన్నైతే 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తొందరలోనే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. ఈలోపుకి నేను మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. అలాగే పిల్లల హోంవర్క్స్ గురించి ఏమైనా టిప్స్ కానీ అలాంటి మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. నేను కూడా ఇంకా మంచి వంటలు అయితే చేయాలనుకుంటున్నాను.
సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం. మెయిన్ ఏంటంటే మనం సోషల్ మీడియాలో సర్వైవ్ అవుతున్నాం అంటే బ్యాడ్ ఆర్ నెగిటివ్ కామెంట్స్ని కూడా మనం తీసుకోవాలి. ఆ విషయం నాకు కూడా తెలుసు. నా అదృష్టం కొద్దీ ఇంతవరకు అయితే అలాగే ఎవరు కూడా కామెంట్ అనేది చేయలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇక ముందు కూడా ఛానల్ అయితే కొనసాగించాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఇట్లాగా యూట్యూబ్ అనేది వెంటనే పెట్టగానే మానిటైజేషన్ అయిపోతుంది, అంత ఈజీ ఏం కాదండి. ఇప్పుడు కాంపిటేటర్స్ ఎక్కువ అయ్యారు యూట్యూబ్లో కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ కింద ఎవరు యొక్క ఇబ్బందుల వల్ల వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతున్నది యూట్యూబ్ అనేది. సో దానివల్ల ఏంటంటే యూట్యూబ్లో రూల్స్ అనేవి కూడా చాలా కొత్తగా పెట్టుకున్నారండి. ఆ మానిటైజేషన్ కూడా అంత తొందరగా అవ్వట్లేదు. ఛానల్స్ అన్నీ కూడా కొన్ని అయితే 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ అవి కూడా ఉంటున్నాయి. సో అందుకని యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. ఏదో అందరూ అనుకుంటారు ఏముందిలే ఇంట్లో చేసిన పనులే కదా వీడియోస్లో పెడుతున్నారు, వీళ్ళకి బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అని. అదేం కాదండి. ఆ వీడియో వెనకట్లు ఉన్న కష్టం అనేది వీడియోలు తీసిన మాకే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలానే ఉంటుందండి. అలాగే వీడియో తీసిన తర్వాత కూడా దాని ఎడిటింగ్ ప్రాసెస్ అనేది చాలానే ఉంటుందన్నమాట. అది దట్టు ఫ్యామిలీని కూడా చూసుకుంటూ చేయాలి అంటే కొంచెం కష్టమే అవుతుంది. ఎవరి జాబ్లో వాళ్ళు ఎంత కష్టపడతారో యూట్యూబ్ అనేది కూడా అంతే కష్టంగా ఉంటుందండి. సో దీన్ని కూడా గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎక్కువ మాట్లాడేసినట్లు ఉన్నాను నేను, బోర్ కొడుతున్నదా మీకు? ఏం లేదండి, నా హ్యాపీనెస్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది నాకైతే కనుక. ఎందుకంటే నాకు ఇంత మంచిగా సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపించింది. అదేదో ఒక చిన్న షార్ట్ వీడియోలాగా తీసేసి ఒక మెసేజ్ రూపంలోనే అయితే నేను థ్యాంక్ యూ అనేది చెప్పాలనుకోలేదండి మీ అందరికీ కూడా. సో అందుకని నేనైతే ఈరోజు మీ ముందుకి ఇలా లాంగ్ వీడియోతో అయితే వచ్చాను. ఓకే అండి, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరొకసారి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవింగ్ మీ అండ్ సపోర్ట్ మీ. ఓకే అండి, బాయ్. అయితే మరి నా ఛానల్ కనుక మరొకసారి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.